హల్లెలూయా. సరే, బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వాక్యం. మీరు సంతోషంగా బయలుదేరి వెళతారు, సమాధానమును పొంది తోడుకొని పోబడతారు. మీరు సంతోషముగా బయలుదేరుతారు, సమాధానమును పొంది తోడుకొని పోబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మార్చి మాసం మనం సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దూర ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులు, గుడారాల పండుగల కోసం ఇప్పటికే సిద్ధపడిన మీకు దేవుడు అందిస్తున్న మాట ఏంటంటే, మీరు సంతోషంగా బయలుదేరి వస్తారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. సంతోషంగా మీరు ఉన్న చోటు నుండి సంతోషంగా ఉత్సాహంగా బయలుదేరి రాబోతున్నారు. సమాధానమును పొంది తోడుకొని పోబడతారు. సమాధానాన్ని పొంది తోడుకొని పోబడతాం. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డల్ని మోయినట్లు, పక్షిరాజు ఏ విధంగా తన రెక్కల మీద తన బిడ్డల్ని మోస్తుందో ఆ విధంగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన మాత్రమే మనల్ని నడిపించబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. సమాధానం. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలండి? సమాధానంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మీరు అరిబరిగా అడావుడిగా పరిగెత్తుకుని వెళ్ళినా ఏంటండి, అక్కడ కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. మనం అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకటే టెన్షన్, ఒకటే కలవరం. పరీక్షలు రాయడానికి వెళుతున్న వాళ్ళు కలవరంగా బయలుదేరి వెళ్ళొద్దు. వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కలవరంగా బయలుదేరి వెళ్ళొద్దు. ఉద్యోగం చేయడానికి కోసం వెళుతున్న వాళ్ళు కలవరంగా భయపడుతూ టెన్షన్గా ఇక మీరు బయలుదేరి వెళ్ళరండి. మనం వెళ్ళే ముందు దేవుడు మనకు ఒక సమాధానపు స్థితిని దయచేయబోతున్నాడు. సమాధానంతో మన హృదయాన్ని దేవుడు నింపబోతున్నాడు. సమాధానాన్ని ప్రసాదించి ఆయనే మనల్ని తోడుకొని వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు జరుగుతుంది ఈ మాటలంటే 11వ వచనం కూడా చదవండి. 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక. 10వ వచనం కూడా చదవండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ తిరిగి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలిగించుట కొరకై అది చిగిర్చి వర్ధిల్లుతుంది. మీరు చూడండి, వర్షమును హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారం. తినేవాడికి ఆహారం ఏంటండి? విత్తేవాడికి విత్తనాన్ని ఇవ్వడానికి కోసం అది ఎలా చిగిర్చి వర్ధిల్లుతుందో అలాగే నా నోట నుండి వచ్చు వచనం కూడా అలాగే ఉంటుంది. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మీకోసం ఒక మాట పంపబోతున్నాడు. చెప్పండి కూడా మంది గట్టిగా. ఈ మార్చి నెలలో దేవుడు ఒక వాక్కును పంపబోతున్నాడు, మాటను పంపించబోతున్నాడు. అది వర్షంలాగా కురవబోతుంది. ఆయన మాట మంచులాగా కురవబోతుంది. కురిసిన వర్షం వెనక్కి మరలదు. నేల మీద పడిన మంచు వెనక్కి మరలక ప్రియులరా, అది విత్తువానికి విత్తనం, భుజించేవానికి ఆహారం కలిగించడం కొరకై అది ఏ విధంగా చిగిర్చి వర్ధిల్లుతుందో. ప్రేమైన వాళ్ళారా, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అలాగే ఉంటుంది. ఒకసారి దేవుని నోట నుండి ఒక మాట బయలుదేరిందంటే అది నిశ్చయముగా ప్రియుల దేవునికి అనుకూలమైన కార్యాన్ని నెరవేరుస్తేనే తప్ప తిరిగి వెళ్ళదు. ఆయన అనుకున్న కార్యాలని గుడారాల పండుగల ప్రభు నెరవేర్చబోతున్నట్టు ఆయన పంపిన కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. మాటను పంపబోతున్నాడు. ఆయన మాటలు నిశ్చయముగా మన జీవితాల ప్రభు నెరవేర్చబోతున్నాడు. మనం సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతున్నాం. సమాధానం పొంది. ఎవరు మనల్ని తోడుకొని పోతారు? స్కూల్ దగ్గర నుండి పిల్లల్ని ఎవరు తోడుకొని వెళ్తారు? స్కూల్కి ఎవరు తోడుకొని వెళ్తారు? ఇది పెద్ద గొడవ. ఎవరు తీసుకుని వెళ్తారు? ఎవరు తోడుకుని వెళ్తారు? ఎవరు దగ్గరుండి తీసుకెళ్తారు? ఎవరు వాళ్ళని తోడుకుని వెళతారు? ఎవరు వీళ్ళని తోడుకుని వెళతారు అనే మాట వినబడుతూ ఉంటుంది. సాక్షాత్తు దేవుడే మనల్ని సమాధానం ఇచ్చి మనల్ని తోడుకుని వెళ్ళబోతున్నట్టు.
సమాధానం ఇచ్చి మనల్ని తోడుకొని వెళ్ళబోతున్నాడు. ఈ మార్చి మాసం అంతా ఎక్కడ చూసిన సమాధానమే కలుగునుగాక. హృదయాలలో దేవుని యొక్క సమాధానం నింపబడునుగాక. శాంతిని ప్రసాదించునుగాక. సమాధానాన్ని దేవుడు దయచేయునుగాక. మనం బయలుదేరుతున్నప్పుడే చిరునవ్వుతో సంతోషంతో మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. మన ఏ ప్రయాణం కూడా అరీబరిగా హడావుడిగా కలవరంగా ఏడుపుతో కన్నీళ్లతో రోదనతో ప్రారంభించబడదండి. మనం బయలుదేరేటప్పుడే సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. సరే, దేవుడు ఒక వ్యక్తిని తోడుకొని వెళితే ఎక్కడికి తోడుకొని వెళతాడు? ఎక్కడికి తోడుకొని వెళతాడు? తోడుకొని వెళ్ళి మనల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ప్రభు మన జీవితంలో ఏం చేస్తాడు? 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట పరమగీతాలు 2వ అధ్యాయము. పరమగీతాలు 2వ అధ్యాయము 4వ వాక్యం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ తీసుకెళ్తాడంటే దేవుడు మనల్ని విందుశాలకి, భోజనశాలకు తీసుకెళ్తాడు దేవుడు మనల్ని. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? మనల్ని విందుశాలలోనికి లేకపోతే భోజనశాలలోనికి తీసుకెళ్ళి అక్కడ మన మీద ప్రేమ అనే ధ్వజం ఎత్తుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు ఒక ధ్వజం ఇస్తాడు. మన మీద ప్రేమ అనే ఒక జెండాని నిలబెడతాడు. ప్రేమ అనే ధ్వజం ఎత్తుతాడు ప్రభు. ఈ ధ్వజం అంటే ఏంటి? ఈ ధ్వజం ఎందుకు నిలబెడతారు? మనం సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా. ఇశ్రాయేలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారములకు ఎదురుగా దాని చుట్టూ దిగాలి. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళ ధ్వజమునొద్ద దిగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి గోత్రానికి ఒక ధ్వజం ఉంటుంది. ప్రతి గోత్రానికి 12 గోత్రాలు. రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, ఆ తర్వాత లేవి గోత్రం, ఆ తర్వాత యూదా. 12 గోత్రికులు ఉన్నారండి ఇశ్రాయేలు ప్రజలు. ప్రతి గోత్రానికి ఒక ధ్వజం ఉంటుంది. ప్రతి గోత్రానికి ఒక జెండా ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ ధ్వజము దగ్గర నిలబడాలి అందరూ. మీరందరూ ఎవరు? మేము రూబేను వంశం. పోయి మీరు రూబేను ధ్వజం దగ్గర నిలబడండి. ఆ ధ్వజం మీద రూబేను అని ఉంటుంది. మీరు ఏ గోత్రం? మేము రూబేను గోత్రం. వెళ్ళి మీరు ఆ ధ్వజం కింద ఉండండి. మీరు ఏ గోత్రం? మేము షిమ్యోను గోత్రం, మా పూర్వీకుడు షిమ్యోను. మీరు వెళ్ళి ఆ జెండా కింద నిలబడండి. మీరే గోత్రం? మీ మీ పితరుడు ఎవరంటే యూదా. మీరు ఎవరంటే మేము లేవి గోత్రం. మీ పితరుడు ఎవరంటే మా పితరుడు లేవి. మీ పితరుడు ఎవరు అంటే యూదా. వాళ్ళ జెండా కింద వాళ్ళు వెళ్ళి నిలబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు నాకు నిలబడడానికి ఎవరున్నారండి? ఎవరు? మన బ్యాక్గ్రౌండ్ ఎవరు? రూబేను వంశస్థులకి రూబేను ఉన్నాడండి, ఆయన బ్యాక్గ్రౌండ్. అర్థమైందండి? షిమ్యోను గోత్రానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ గోత్రానికి ఒక మూల పురుషుడు ఉన్నాడు. వాళ్ళని అండగా పెట్టుకొని, వాళ్ళని సపోర్ట్ చేసుకొని, వాళ్ళ సహాయం తీసుకుని వెళ్ళి అక్కడ నిలబడతారు. వాళ్ళకు ఒక జెండా ఉంది, వాళ్ళకు ఒక ధ్వజం ఉంది. నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ధ్వజపు నీడలు వాళ్ళు నిలబడతారు. ఆ ధ్వజం వాళ్ళని ఉన్నతంగా చూపిస్తుంది. వాళ్ళ ధ్వజం ఇదో మేము ఉన్నాం మీకు అనే సహవాసాన్ని, ఐక్యతను, బలాన్ని ఇవన్నీ అందిస్తుంది. కానీ ప్రేమైన నీకు నాకు ఎవరు ఉన్నారు? నీకు నాకు ఎవరున్నారు? ఎవరు? మన బ్యాక్గ్రౌండ్ ఎవరు? నాకు ఫలానా వాళ్ళు ఉన్నారు, మాకు ఎంపీ గారు తెలుసు, మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మాకు సీఎం తెలుసు, మాకు పిఎం తెలుసు అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు నాకు బాగా క్లోజ్, వీళ్ళు నాకు క్లోజ్, వాళ్ళు నేను ఇద్దరు కలిసి ఒకే చోట భోంచేస్తాము, మేము ఇద్దరు కలిసి కాకినాడకి వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళు తెలుసు నాకు, వీళ్ళు తెలుసు అంటారు. నిజమే, లోకంలో ఉన్న మనుషులకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. కానీ క్రొత్త నిబంధన సంఘమైన మనకు, పెళ్లి కుమార్తె సంఘముగా ఉన్న మనకు ఎవరు మనకు అండ? ఎవరు మనకు తోడుగా నిలబడేది?
ఎవరు మన పక్షాన ఉంటారు అంటే ప్రియమైన వారరా, మనం ఆరాధిస్తున్న యేసయ్యే మనకు ధ్వజముగా ఉండబోతున్నారు, ధ్వజముగా ఉండబోతున్నారు, ధ్వజముగా ఉండబోతున్నారు. ఆయనే మన బ్యాక్గ్రౌండ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయనే మనల్ని తోడుకొని వెళ్తాడు. ప్రియమైన వారలారా, నాకెవరు లేరు, ఇలా నాకెవ్వరూ లేరను కొనగా నాదరి రీతివే, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడ, ఇలా నాకెవ్వరూ లేరను. ఎప్పుడు అనుకుంటాం మనం ఇలా నాకెవరు లేరని? ఎప్పుడు అనుకుంటాం తెలుసండి? మనం ఎవరినో నమ్ముంటాం, ఎవరినో ప్రేమించుంటాం, ఎవరో ఉన్నారని అనుకుని ఉంటాం. కానీ వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, వాళ్ళే మనల్ని వంచేస్తాడు. ప్రియులారా, అప్పుడు గుండె చెదిరిపోతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది ఈ లోకంలో నాకు ఎవరు లేరు. తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే, కడుపున పుట్టిన పిల్లలు ఉన్నా లేనట్టే, కట్టుకున్న భార్య ఉన్నా లేనట్టే, భర్త పేరుకున్నాడు కానీ ఆయన ఉన్నా లేనట్టే, స్నేహితులు ఉన్నా లేనట్టే, ఆపదలు ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేదు, ఎవరు మనల్ని పలకరించలేదు. మనం నమ్మిన మనుషులే మనకు గొయ్యి తీస్తారు. కొన్నిసార్లు నమ్మిన మనుషులే మనల్ని నట్టింట ముంచేస్తారు. మనం ప్రేమించిన మనుషులు, మనం అభిమానించిన మనుషులే మనల్ని అవమానపరచడానికి కోసం నిలబడి ఉంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇక్కడ నాకు ఎవరు లేరు, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం కష్టపడాలి. భర్త అనుకుంటే నేను ఎవరి కోసం కష్టపడాలి, నా భార్య దగ్గర నాకు విలువ లేదు, నా పిల్లల దగ్గర నాకు గౌరవం లేదు, నేను ఎవరి కోసం కష్టపడాలి. భార్యలు అనుకుంటే నా పిల్లలు వాళ్ళ పోషణ కోసం, వాళ్ళ సంరక్షణ కోసం నేను ఎన్నో అవస్థలు పడ్డాను, కష్టాలు పడ్డాను, కానీ వాళ్ళు నాకు విలువనివ్వట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. ఈ పిల్లల కోసం నేను ఎందుకు బతకాలి అనే ఆలోచన కలుగుతుంటుంది. ప్రాణ స్నేహితులు, ప్రాణానికి ప్రాణంగా ఉన్నవాళ్ళే ఒకడికొకడు గోతులు తీసుకుంటుంటారు. ప్రాణ స్నేహితులే ఒకడికొకడు గోతులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఎవరి కోసం? స్నేహం ఉట్టిదేనా? స్నేహబంధం అనేది ఉట్టిదేనా, వట్టిదేనా అని అనిపించవచ్చు. ప్రేమైన వాళ్ళరా, నీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు. ప్రభు అంటాడు, సంఘమైన నీకు నేనున్నాను. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు ప్రభు ఉన్నాడని చెప్పండి. మీకు యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయనే నీ ధ్వజము, ఆయనే ధ్వజము, ఆయన నీ జయధ్వజమై ఉన్నాడు, ఆయన నీ జయ జెండా అయి ఉన్నాడు. ఆయన ప్రేమ అనే ధ్వజమును నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రేమ అనే ధ్వజమును ఆయన నిలబెట్టబోతున్నాడు. ప్రేమ అనే ధ్వజం నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ఆ బ్యానర్ పేరు ఏంటంటే బ్యానర్ ఆఫ్ లవ్ అనమాట. ఆ బ్యానర్ పేరు ఏం తెలుసండి? ప్రేమ. ఆ ధ్వజం పేరు ఏం తెలుసండి? ప్రేమ. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. నువ్వెక్కడికి వెళ్తున్నా నీ మీద ఒక జెండా, నీ చేతిలో ఒక ధ్వజం ఉంటుంది, నీ దగ్గర ఒక ఫ్లాగ్, ఒక జెండా ఉంటుందండి. దాని మీద ప్రేమ అని రాయబడి ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. యేసు చేత ప్రేమించబడుతున్నవాడు, యేసయ్య చేత ప్రేమించబడుతున్నవాడు, యేసయ్య చేత ప్రేమించబడుతున్నవాడు. ఆ విందుశాలలో చాలామంది ఉన్నారు. ఏంటి ఇతని విశేషం? ఏంటి ఇతని విశేషం? ఏంటంటే ఇతన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇతడు దేవుని చేత ప్రేమించబడుతున్నవాడు. ఇతని మీద దేవుని ప్రేమ అనే ధ్వజం ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఆ ధ్వజం కింద ఉండబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి, ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కావాలా? సిఫారసు కావాలా? వాళ్ళ సిఫారసు, వీళ్ళ సిఫారసు ఏమైనా కావాలండి? నువ్వెక్కడికి వెళ్తున్న ప్రియులరా, ఆ ప్రేమ అనే ధ్వజం నీ మీద ఉంటుంది. విందుశాలలోనికి ప్రభు తీసుకెళ్తాడు. ఈ నెలంతా విందే విందు, విందే విందు, విందుల మీద విందు, విందుల మీద విందు. విందు అనేది సంతోషానికి సాదృశ్యం, సమృద్ధికి సాదృశ్యం. ప్రైజ్ లార్డ్. విందు భోజనం, విందు భోజనం జనరల్గా ఉన్న భోజనం, అది సాధారణమైన ఆహారం. కొన్నిసార్లు అది ఆర్థిక ఇబ్బందుల్ని తెలియచేస్తూ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని తెలియచేస్తుంది. ఇవన్నీ కూడా సాధారణమైన ఆహారం. విందు భోజనంలో మన సమృద్ధి కనబడుతుంది, మన ఐశ్వర్యం కనబడుతుంది, మన సంపద కనబడుతుంది. ఆ సంపదను, ఐశ్వర్యాన్ని దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన నీకు ధ్వజముగా ఉండబోతున్నాడు. రూబేను మనకు అవసరం లేదు, షిమ్యోను మనకు అవసరం లేదు, లేవి గోత్రం మనకు అవసరం లేదు, యూదా గోత్రపు పెద్దలు మనకు అవసరం లేదండి. సాక్షాత్తు దేవుడు తానే వచ్చి నీ పక్షాన ప్రభు నిలబడబోతున్నాడు. నీ మీద ప్రేమ అనే ధ్వజం ఎత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ప్రియులారా, ఒకప్పుడు మన జీవితం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుదామా త్వరగా. వారితో కలిసి మనమందరము శరీరం, వారితో కలిసి మనం అందరము కూడా శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ, శరీర కోరికల్ని మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు మనం శరీరాశల్ని అనుసరించి ప్రవర్తించాము. శరీరం యొక్క మనస్సు యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటున్నాము. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారి ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ప్రభు బ్రతికించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. ఏ ప్రేమ అండి ఇది? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయన మన ఎడల చూపిన మహా ప్రేమ. ఏ ప్రేమ అండి? మహాప్రేమ. కరుణా వాత్సల్యతను బట్టి గొప్ప ప్రేమ, మహాప్రేమ చేత, పాపం చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉన్న మనం ప్రియులరా, ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించాడు. ఆయన మనల్ని విడిపించాడు. మరణం నుండి జీవానికి దాటించాడు. మరణం నుండి జీవానికి మనం దాటామంటే దానికి కారణం ఆయన మన ఎడల చూపిన మహాప్రేమ. ఉగ్రతకు పాత్రలు మన వాస్తవంగా మనం చేసే పనులకి ఏంటండి, మనం చేసిన పనులని కూడా ఒకసారి చూసుకుంటే, గమనించుకుంటే ముక్కలుగా నరికి తగలబెట్టేయాలి అంతే. అన్ని ఘోరమైన పాపాల చిట్టాలు కానీ తెరిస్తే, పాపాల చిట్టాలు కానీ తెరిచామనుకోండి, అవి పాపాల పీపాలు అంతే. ఏంటండి, మనసుకు నచ్చినట్లు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ, శరీర యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ గతంలో మన జీవితం ఏంటి బ్రదర్, నాకు ఇలాగే ఇష్టం, ఈ బ్రదర్ ఇది తప్పు అంటే తప్పా ఒప్ప? తప్పులేదు, నేనేమనుకుంటున్నా అదే రైట్. నా మనసుకి ఇలా అనిపించింది, తప్పు కదమ్మా, అమ్మ బాధపడుతుంది కదా, నాకు అవన్నీ సంబంధం లేదు. బాధపడితే ఏం చేయాలి? అమ్మ బాధపడితే నాకేంటి? వాళ్ళ మనసుకు తోచినట్లు, మనసుకు నచ్చినట్లు ప్రవర్తించే వాళ్ళు ఉగ్రతకు పాత్రులు అండి. వాళ్ళు ఉగ్రత పిల్లలు, వాళ్ళు ఉగ్రతను పొందే ఏంటి, ఉగ్రతకు పాత్రులైన పిల్లలు వాస్తవంగా మనం అందరం. ఎందుకంటే మనసుకు తోచినట్లు, మనసుకు నచ్చినట్లు శరీర సంబంధమైన క్రియలను, శరీర సంబంధమైన కోరికలను తీర్చుకోవడానికి కోసం ప్రయాసపడి ప్రాకులాడిన వాళ్ళు ఉగ్రతకు పాత్రులు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. 4వ అధ్యాయం 23వ వచనం. లెమెకు తన భార్యలతో ఇలా అంటాడు, ఓ ఆదా ఓ సిల్లా. ఏం పేర్లండి ఇవి? ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై నేను ఒక మనిషిని చంపాను. నన్ను గాయపరిచాడు, నేను అతన్ని చంపాను. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపాను నేను. చూడండి, ఒకడు గాయపరిచాడు, ఆ మనుషుని నేను చంపాను. నన్ను ఒక దెబ్బ కొట్టాడు, నేను ఆ పడుచుని వాడిని చంపాను. ఇది న్యాయమే అంటాడు. లెమెకు చెప్తున్న మాట తన భార్యలకు. ఒకడు నన్ను బాధ పెట్టాడు, తిరిగి నన్ను బాధ పెట్టాను. కౌంటర్ ఇస్తే ఖాళీగా కూర్చుంటామా? ప్రైజ్ ది లార్డ్. నన్ను అని ఆడు బతుకుతాడా? నాకు కౌంటర్ వేస్తాడా? ఇచ్చేయలా? ఇచ్చేసానండి పాస్టర్ గారండి, నేనేం దాచుకోను, తిరిగి ఇచ్చేస్తాను అంతే. నన్ను ఒక దెబ్బ కొట్టాడు, తిరిగి వాడిని దెబ్బ కొట్టేంత వరకు నేను ఊరుకోను. నన్ను ఒక మాట అన్నాడు, వాడికి 100 మాటలు చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఇది న్యాయమే అంటాడు. లోకంలో ఉన్న మనుషులు నిజమే పగ తీర్చుకోవాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, పగ తీర్చుకోవాలి. ఇది లోకపు అనుభవాలు. ప్రియులారా, వీళ్ళు ఎవరంటే ఉగ్రత పిల్లలు, ఉగ్రతకు పాత్రులు. వాళ్ళు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే ఎస్ 3 అనాలి. మనం 4 అన్నామనుకోండి అంతేక రచ్చ, అంతేక. అందుకే పోనీలేని తల్లిదండ్రులు కూడా ఏంటి పోనీలో వదిలేసిన ఎందుకు వచ్చింది,
అసలు దరిద్రమైన పిల్ల అది, నా కడుపున చెడబుట్టింది, ఎందుకు దాన్ని కదిలించుకోవడం, అది కదిలించుకుంటే కంపు, అది పెంట, అది పేడ, ఆ పేడలు వెళ్ళి పుల్లను పెట్టి కదిలిస్తున్నాం, కంపు రాకుండా ఉంటుందా? లేదా పేడలో రాయి ఇసిరామనుకోండి, అది ముఖం మీద చెమ్మకుండా ఉంటుంది అనుకొని తల్లిదండ్రులు కూడా వదిలేపోని ఎట్టన్న దాన్ని చావని దాన్ని చావని. కొంతమంది అయితే ప్రియులారా, వాళ్ళు చేసిన పనులు తట్టుకోలేక ఆ తండ్రి నెత్తి మీద నీళ్లు పోసుకొని ఆదరణ కుడికి పెట్టేశాడు. ఎందుకై ఆదరణ కుడికి పెట్టేశారంటే, నా కూతురు చచ్చిపోయిందిగా. కూతురు చచ్చిపోవడం ఏంటండి, మొన్నేగా పెళ్ళి అయిందంటే, ఏనాడు మమ్మల్ని కాదని మేము వద్దన్న పని చేసుకుని వెళ్ళిపోయిందో, ఇక ఆనాడికి ఆ పిల్లకి మాకు సంబంధం లేదు, అందుకే నెత్తిని నీళ్లు పోసేసుకున్నాము, ఇక మా జీవితం నుండి ఆమె వెళ్ళిపోయింది, ఆదరణ కుడికి పెట్టాం, అందరూ వచ్చి భోంచేసి మమ్మల్ని ఆదరించి వెళ్ళండి. జరుగుతున్నాయి లోకంలో, సమాజంలో. ఉగ్రత పిల్లలు, వాళ్ళు తండ్రి విలువ తెలీదు, తండ్రి కష్టం విలువ వాళ్ళకి తెలీదు, తండ్రి కన్నీటి విలువ వాళ్ళకి తెలీదు, తల్లి యొక్క ఆక్రందన వాళ్ళకి అర్థం కాదు. ఇది తప్పు అని మన అన్ననుకుంటే ఒప్పుకోరు వాళ్ళు. వాడు నన్ను కొట్టాడండి, నేను తిరిగి కొట్టాను, వాడు నన్ను తిట్టాడండి, నేను తిరిగి తిట్టాను, తప్ప? ఓ ఆదా లేమేకు భార్యలారా వినండి, వాడు నన్ను గాయపరిచాడు, నేను తిరిగి వాడిని గాయపరచాలి, వాడు నన్ను బాధ పెట్టాడు, తిరిగి నేను బాధ పెట్టాలి, వాడు నన్ను అన్నాడు, వాడిని తిరిగి అన్నంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను, నిద్రపోలేను. ద్వేషంతో రగిలిపోతున్న సమాజంలో మనం ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఉగ్రత పిల్లలు మనం. వాస్తవంగా మనకు ఉగ్రత రావాలి, వాస్తవంగా మనం శిక్షకు పాత్రులం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన మహాప్రేమ చేత ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని విడిపించి రక్షించి మన కోసం శిక్షను ఆయన అనుభవించి మనకు విమోచన ప్రసాదించిన దేవుడు. చెప్పండి కూడా ముందర గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకుని. బాగా వినాలి మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక, యెహోవా బాహుబలం చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేత నుండి మిమ్మును విడిపించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇంకొకసారి చదవండి అమ్మా. సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి విస్తారమైన జనమని దేవుడు మనల్ని ప్రేమించలేదు. ప్రభు మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా. ప్రభు మనల్ని మనుషులు ఒక వ్యక్తిని, ఒక పర్సన్ ప్రేమిస్తున్నారంటే సో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని హోదా ఏంటి, గొప్ప జనమేనా ఇవన్నీ చూసుకుంటారు. దేవుడు మనం సమస్త జనులలో ఒక ప్రత్యేకమైన వారని, గొప్ప జనమని ఆయన మనం ప్రేమించలేదండి. లెక్కకు చాలా తక్కువే. మనం చాలాసార్లు అనుకుంటాం, అమ్మో నేనేంటో అని అనుకుంటుంటాం, కానీ మనం ఏమీ కాదండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం పాస్టర్ గారిని దేవుడు ప్రేమిస్తున్నాడంటే అబ్రహాం పాస్టర్ ఏదో గొప్ప అని కాదు. నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడంటే నీవేదో గొప్ప, ప్రపంచంలో నీలాంటి వాడు ఎవరు లేడు, నీవు లేకపోతే అసలు ప్రపంచమే లేదని ఆయన ప్రేమించలేదు. నీవు లేకపోతే ఏమీ లేదు, నీవు రాకపోతే ఏది జరగదు. మన భ్రమ అది. నాకు నేను తలాంతులు కలిగిన వాడిని, నేను వరాలు కలిగిన వాడిని, నేను పాడితే అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఆ పాట, నేను వాయిద్యాలు వాయిస్తే గొప్పగా ఉంటుంది, లేకపోతే నేను మాట్లాడితే గొప్పగా ఉంటుంది, నేను ప్రసంగం చేస్తే అలా ఉంటుంది, నాకు ఈ తలాంతులు, నాకు ఫలానా తలాంతు ఉంది, నేను లేకపోతే ఏమీ లేదని భ్రమ పడకూడదు. మనలో ఏదో చూసి ఆయన ప్రేమించలేదు. ప్రైజ్ ది లార్డ్. నాలో ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్య, నాలో ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి. నాలో ఏ మంచి లేదు, నీలో ఏ మంచి లేదు.
ఒకవేళ కొద్దో గొప్ప మంచి ఉంటే మనిషి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి వస్త్రముతో సమానం, మసిగుడ్డతో సమానం. నీకేదైనా ఏంటంటే మంచి క్రియలు ఒకవేళ ఉంటే అది దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం. ప్రియులారా, సమస్త జనములో లెక్కకు మనం చిన్న గుంపే కదండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న గుంపే. చెప్పుకోవడానికి మనం ఏ విశేషాలు ఉన్నాయి చెప్పండి? మనకన్నా జ్ఞానులు లోకంలో ఎంతమంది లేరు చెప్పండి? అబ్రాం పాషా గారి కన్నా తల పండిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. జ్ఞాన వివేకంతో నిండిన వాళ్ళు ఎందరో ఉన్నారు. థియాలజీ చదివిన వాళ్ళు ఏంటండి, బైబిల్ గురించి చదివి 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 ఆ బైబిల్ సంపదను ఏంటండి, ఆ సర్వోన్నతుని సంపదను బుర్రలోకి ఎక్కించుకున్న ఎంతోమంది ఉన్నారు. గంటల కొద్దిగా అనర్గళంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధులు కూడా. ఆ పరిశుద్ధులందరితో పోల్చుకుంటే అల్పుడిని, అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి. ప్రియులారా, నేనేదో గొప్ప అని ప్రభు నన్ను ప్రేమించలేదు, మీరేదో గొప్ప అని ప్రభు మిమ్మల్ని ప్రేమించలేదండి. లెక్కకు చాలా తక్కువే మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన చూపిన మహాప్రేమ, ఆయన ప్రేమ మనల్ని అన్ని ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి విడిపించి మనకు విడుదల సంతోషాన్ని అనుగ్రహించింది దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వెళ్ళరా, అదే మార్గంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళారు. అదే సముద్రంలోనికి ఐగుప్తులు కూడా వచ్చారు. ఆ సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలందరూ దాటుకుంటూ వెళ్ళారు. అదే సముద్రంలో ఐగుప్తులు కూడా వచ్చారండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళారు. ఐగుప్తులందరూ కూడా ఆ సముద్రంలో జల సమాధి అయిపోయారు. ఒకడికి మరణం, మనకు జీవం. ఒకడు అదే మార్గంలో చచ్చాడు, మనం ఆ మార్గాలో బ్రతికి బట్ట కట్టాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే దారి వేరేం కాదు, అదే దారి. వీళ్ళు సముద్రంలో దాటుకుంటూ వెళ్ళారు, వాళ్ళు సముద్రంలోకి వచ్చారు. వాళ్ళ రథ చక్రాలు ఊడిపోయాయి. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు, కంగారు పడిపోయారు. వాళ్ళు గొప్ప సైన్యం. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు కాలినడకతో వెళ్ళారు, వాళ్ళు రథాలతో వచ్చారు. వాళ్ళ రథ చక్రాలు ఊడిపోయాయి. వాళ్ళ గుర్రాలకి పిచ్చెక్కిపోయాయి. వాళ్ళ సైన్యం అంతా నీళ్లలో జల సమాధి అయిపోయారండి. కన్నులెత్తి ఇశ్రాయేలు ప్రజలు చూస్తే వాళ్ళ శవాలు సముద్రంలో తేలుతూ ఉంది. వాళ్ళ శవాలు సముద్ర తీరాన్ని వచ్చి పడున్నాయండి. శవాలు గుట్టలుగా పడున్నాయి. అదే మార్గంలో వాళ్ళు వెళ్ళారు, అదే మార్గంలో మనం వెళ్ళాం. వాళ్ళు చచ్చారండి, వాళ్ళు నేలన పడి కృంగారు. మనం చక్కగా లేచి నిలబడ్డాం. చప్పట్లు కొడదాం మొదలు గట్టి. ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు. ఆయన మనల్ని బ్రతికించాడు, మహాకృపను బట్టి బ్రతికించాడు. కరోనాలో ఎంతమంది పోయారు. కరోనా వచ్చి నేను ఇలా అయ్యానని మీరు ఫీల్ అవుతున్నారేమో, కానీ కరోనాలో ఏంటండి పోయిన వాళ్ళు ఎంతమంది చెప్పండి. కానీ ప్రభు మనల్ని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కరోనాలో పోయిన వాళ్ళ సంఖ్య ఎంత, ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. నెల్లూరుకు సంబంధించిన ఒక డాక్టర్ గారు, ఒక ఆయన చెన్నైలో ఎక్కడ చనిపోతే అతని పారేసేదానికి ఎవరు రాలా. ఎంతోమందికి వైద్యం చేశాడు. ఆయన కరోనా వచ్చి చెన్నైలో ఎక్కడో చనిపోతే అతన్ని ఒక చెత్త కుండి దగ్గర పడేశారంట. తీసుకెళ్ళి సమాధి చేసే అవకాశం లేకుండా ఒక చెత్త కుండి దగ్గర పడేశారండి. ఎవరెవరని గమనించి చూస్తే నెల్లూరులో ఒక పెద్ద వైద్యుడైన పెద్ద డాక్టరు. మరి ఎందుకు చెన్నైకి వెళ్ళాడు, ఎక్కడ ఇరుక్కున్నాడో తెలియదు. మొత్తం మీద కరోనా వచ్చి చనిపోతే చెత్త కుండి దగ్గర పడేశారు. ఎంతోమందిని సమాధి చేయలేక గుడ్డతో చుట్టేసి కిటికీలో నుండి విసిరేశారండి. ఒక మనిషి సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతే అతనికన్నా తల్లి గర్భం నుండి పడిపోయిన పిండపు యొక్క గతి మేలని వాక్యం సెలవిస్తుంది. సరి అయిన రీతిలో పాతి పెట్టబడలేని పరిస్థితులు ఎంతోమంది వెళ్ళారు. కానీ ప్రేమైన వాళ్ళరా, మనం ఈరోజు బతికామంటే మనలో కూడా చాలామంది కోవిడ్ వచ్చింది, ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. నేను ఎన్నని చెప్పాలండి. ఎంతమంది సిస్టర్స్ కరోనా బారిన పడ్డారు, ఎంతమంది తమ్ముళ్ళు బ్రదర్స్ కరోనా బారిన పడ్డారు. ప్రియులరా, అక్కడ ఒక సెంటర్ పెట్టాను. అక్కడ కొంతమంది కోవిడ్ పేషెంట్లు, వాళ్ళ సీనియర్స్. ఆ తర్వాత వెనక రూమ్ ఉండేదండి, ఇక్కడ ఏంటండి జూనియర్సు, ఆ తర్వాత అవతల సబ్ జూనియర్స్. అట్లా కరోనాలో. ప్రైజ్ ది లార్డ్.
సిస్టర్స్ ఏమో అటువైపున కరోనా బారిన పడి ఏంటండి ఎంతమంది నేను గమనించాను కదండి. నాకు ఒక తమ్ముడు తెలుసండి, మన పాస్టర్ గారు ఒక తమ్ముడు కరోనా వచ్చి హాస్పిటల్ పెడితే డాక్టర్లు ఇక బతుకుడు తీసుకెళ్ళిపోమంటే ఫ్యామిలీ కుటుంబం సిస్టర్ గారు ఫోన్ చేసి బోరని ఏడుస్తుంటే, అమ్మ ఏం కంగారు పడొద్దు, ఎలాగలాగో మీరు వచ్చేసండి చూసుకుందాం, అధైర్యపడొద్దు అని చెప్తే తీసుకొస్తే ఆ గేట్ దగ్గర కారు ఆపారండి. అక్కడ నుండి ఆ తమ్ముడు ఇక్కడ వరకు నడిచి వచ్చేదానికి 1 అవర్ పట్టింది. ఎంతసేపు అండి? 1 అవర్ అక్కడ ఆపి ఏంటండి అక్కడ నుండి ఇటు గది ఉండేది ఇటు వెనకాల, ఆ గది దగ్గరికి వచ్చేసరికి ఇట్లా 1 అవర్ నడుచుకుంటూ రావడానికి 1 అవర్ పట్టింది. ఎంతోమంది కోవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఇక్కడ పెట్టుకొని ఆ తమ్ముడిని చూసుకున్నాం, కొంచెం మంచిగా ఫుడ్ ఇచ్చి ప్రార్థన చేశారు సేవకులందరూ. ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడు కుటుంబ సమేత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని చెప్పాలి ప్రేమైన వాళ్ళారా? ఎంతోమంది కోవిడ్ బారిన పడి వెళ్ళిపోయారు, కానీ మనం బ్రతికామంటే, మనల్ని ప్రభు బ్రతికించాడంటే ఆయన మన ఎడల చూపిన మహాప్రేమ, గొప్ప ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా చూడండి, అదే మార్గంలో చాలామంది పోయారు, అదే మార్గంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు బ్రతికించాడు. మన సమకాలికులు ఎందరో నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలామంది నా సమకాలికులు చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ, నాతో చదువుకున్న వాళ్ళు కావచ్చు, అండ్ నాతో బైబిల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నాతో సేవను ఆరంభించిన వాళ్ళు ఎందరో. ఇది నేను అతిశయం కోసం చెప్పట్లేదండి, కృతజ్ఞతగా చెప్తున్నాను ఈ మాటలు. దీన్ని అతిశయంగా అనుకోవద్దు, ఇది కృతజ్ఞతగా చెప్తున్నాను. నాతో సెమినార్ చేసిన వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, లేకపోతే నాతో స్కూల్లో నాతో చదువుకున్న వాళ్ళు, కాలేజీలో నాతో చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత బైబిల్ కాలేజీలో నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది వీక్ అయిపోయి బలహీనంగా కనబడుతుంటే నేను అనుకుంటాను అరే వీళ్ళు ఎంత వీక్ అయిపోయారేంటి, వీడేంటి ఇట్లా ముసలోళ్ళలాగా మారిపోయాడు, ఈ అబ్బాయికి ఏంటి ఇన్ని బలహీనతలు వచ్చినాయి, చిన్నోళ్ళే కదా, ఏజ్లో కొంతమంది నాకన్నా చిన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు, ఇంత వీక్ అయిపోయారేంటి, ఇంత బలహీనం అయిపోయారేంటి అని అనిపిస్తుంది. నేను రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉన్నాను. నేను అసలు ఎప్పుడు పడుకుంటున్నో తెలీదు, ఎప్పుడు నిద్ర లేస్తున్నో తెలీదు, ఫుడ్ కూడా ఒక టైమింగ్ అనేది కూడా ఉండదు, ఎప్పుడు తింటానో తెలీదు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం 4ంటికి భోజనం చేస్తాను, ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ 12ంటికి తింటాను, భోజనం 4ంటికి తింటాను, రాత్రి భోజనం ఒక్కొక్కసారి 1 గంటకు భోజనం చేస్తాను. తినకూడదు ఇట్లా ఏంటంటే వీలు పడక టైంకి నిద్ర ఉండదు, ఎప్పుడు నిద్ర లేస్తానో తెలీదు, ఎప్పుడు నిద్రపోతానో తెలీదు. ప్రయాణాలు ఇంత తిరుగుతున్నా ఇలాగాని ఒకడు ప్రయాణం చేసుకుంటే ఆరోగ్యం పూర్తిగా గందరగోళం అయిపోతుంది, దెబ్బతినేస్తారు. కానీ ఇలాంటి భయానకమైన పరిస్థితి, కొందరు ఆ మార్గంలో నడిచి లేకుండా పోయారు, కానీ ఆ మార్గంలో దేవుడు నన్ను సజీవుడిగా బ్రతికించి విడిపించి రక్షించి కాపాడుతున్నాడు. ఇది నా ఎడల ప్రభు చూపించిన గొప్ప ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ ఎడల నా యేసు చూపిన గొప్ప ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నాకు ఫోన్ చేస్తారు, అన్నా ఊపిరి రావట్లేదని నన్ను ఫోన్ చేస్తారు. ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసి, అన్నా ఊపిరి రావట్లేదని, గుండె పట్టేసిందంటే ఇల్లు కుటుంబం అంతా గందరగోళం అయిపోయి ఫోన్లు చేసి గుండె పట్టేసి ఊపిరి రావట్లేదని ఫోన్ చేస్తారు. ప్రార్థన చేస్తాను నేను, ఏం కాదులే బ్రదర్, ధైర్యంగా ఉండండి, మీరు కంగారు పడద్దు, కొంచెం ఊపిరి తీసుకోండి, శ్వాస తీసుకోండి, ఏం కాదని ఫోన్లోనే ప్రార్థన చేస్తుంటాను. శనివారం రాత్రి అర్ధరాత్రి 2-3 అయింటుంది టైము. ఆ టైంలో ఇక గందరగోళం అయిపోయి కంగారు పడిపోతారా? ఉదయాన్నే 7ంటికి నేను ఆరాధనకు వస్తే ఆడు కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నట్టే నేను ఈయన కాదని అన్నా ప్రైజ్లాడనా అంటున్నట్టు. రాత్రి 2ంటికి గందరగోళం అయిపోయావు కదా, ఊపిరాడలేదు, గుండె పట్టేసింది, గుండె మీద మంట వచ్చేసింది, ఊపిరాడలేదని బాగా ఇబ్బంది పడ్డారు కదా బ్రదర్, రాత్రి ప్రార్థన చేశాను కదా, ఏంటి మీరు వెంటనే 7ంటికి వచ్చారంటే మీరు ప్రార్థన చేశారా? ఊపిరాడకుండా గుండె పట్టేసినట్లు అనిపించిందా? ఇక పిల్లలందరూ ఇక నాన్న బతకడని చెప్పి వచ్చేసి కాళ్ళు చేతులకి పసుపు వేసి రుద్దడం, కుంకుమ వేసి రుద్దడం, ఏంటంటే కాకరకాయ వేసి రుద్దడం, ఏదో చేస్తుంటారు కదండి. ఎన్ని చేస్తూ ఉన్నారా? ఊపిరాడలేదా? ఫోన్ చేసామా? మీరు ప్రార్థన చేశారా? అంతే. ఒక పెద్ద తేప ఒకటి వచ్చిందా?
ఆ తేపులు అంతా పోయింది. ఉదయాన్నే అందరికన్నా ముందు నేనే లేచా, కృతజ్ఞతకు వచ్చి కూర్చున్నాను కుర్చీలో. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. ఆ మార్గంలో ఎందరో పోయారు. నిన్ను నన్ను తన మహాప్రేమ చేత దేవుడు రక్షించాడు, మహాప్రేమ చేత రక్షించాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ మీద ఒక ధ్వజమును దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ పక్షాన ఒక ధ్వజమును దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ ధ్వజపు నీడలో నీ ఉండబోతున్నావు. ఆ ధ్వజం పేరే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అనే ధ్వజమును దేవుడు మన మీద నిలబెట్టబోతున్నాడు. ఈ మార్చి మాసం అంతా అపరిమితమైన దేవుని ప్రేమ, ఎనలేని దేవుని ప్రేమ చేత నువ్వు తృప్తి పొందబోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా వెంటనే గుర్తుపడతారు, దేవుని చేత ప్రేమించబడుతున్నవాడు. ప్రైజ్ ది లార్డ్. కొందరు గుర్తు, మీరు హోసన్న వాళ్ళు కదా, మీరు హోసన్న చర్చికి వెళ్తారు కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎస్, మీకు ఎలా తెలుసు అంటే మీ విధానాలు చూస్తేనే అర్థమవుతుందండి, మీరు ఖచ్చితంగా హోసన్న మందిరానికి వెళ్ళేవాళ్ళు. మీరు క్రైస్తవులే కదా, మీరు ఎలా గుర్తుపట్టారండి అంటే మీ విధానాలు చూస్తేనే, మీరు మాట్లాడే విధానాలు చూస్తేనే గుర్తుపట్టేశాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే గుర్తుపట్టేశాం. మీరు హోసన్న అంటుంటారు కదండి. ఇక మీదట ప్రియులారా, మిమ్మల్ని మనుషులు ఎలా గుర్తుపెట్టుకోబోతున్నారంటే మీరు దేవుని చేత ప్రేమించబడుతున్న వాళ్ళు కదా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా. దేవుని ప్రేమ అనే ధ్వజం మీ మీద ఎగురుతుంది. మీ మీద దేవుని ప్రేమ అనే ధ్వజం నిలబెట్టబడి ఉంది. మీ మీద ప్రేమ అనే ధ్వజాన్ని దేవుడు నిలిపాడు. మీరు దేవుని చేత ప్రేమించబడుతున్నారు. హల్లెలూయా. అమ్మ ప్రేమించలేదని, నాన్న ప్రేమించలేదని, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అని. ఏసన్ గారు ఒకసారి ఎక్కడో విదేశానికి వెళ్తే అక్కడ ఒక తల్లి వచ్చి ఇలా అడిగిందంట, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా పాప కోసం. అంటే ఫ్యూచర్ కోసం అనుకున్నాడు అన్న. ఆమె అనింది, మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేదండి. ఆమె ఫీల్ అయిపోతుందండి, మీరు ప్రార్థన చేసి మీరు వెళ్ళే లోపల మా అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ దొరికేటట్లు. ఇలా కూడా ఉంటుందా ప్రేయర్ రిక్వెస్ట్? ఆమె తోటి వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ పిచ్చిదానికి అసలు ఈ చింపరిచుడు దానికి ఎవరు బాయ్ ఫ్రెండ్ దొరకట్లేదు. ఒకవేళ దొరికిన వాళ్ళు సెట్ అవ్వట్లేదు, 2 రోజులకి 3 రోజులకి బ్రేకప్ అయిపోతుంది. కనుక మీరు ప్రార్థన చేసి ఒక మంచి బాయ్ ఫ్రెండ్ దొరికేటట్లు, లాంగ్ రిలేషన్లో ఉండేటట్లు కొంచెం మీరు ప్రార్థన చేయండి అని అడిగిందంట మహానుభావురాలు. ఇవన్నీ చెప్తుంటే మన యూత్ పిల్లలు నాకు ఇలాంటి తల్లి లేకుండా పోయింది అనుకుంటున్నారు. నాకు ఇలాంటి మంచి తల్లిని దేవుడు ఇవ్వలేదే. ప్రైజ్ ది లార్డ్. ఒక బాయ్ ఫ్రెండ్ లేదే, ఒక గర్ల్ ఫ్రెండ్ లేదే, నన్ను ప్రేమించేవాళ్ళు లేరని కలవరపడద్దు. నీవు దేవుని చేత ప్రేమించబడుతున్నవాడు, దేవుని చేత ప్రేమించబడు. అగాధ సముద్రములైన దేవుని ప్రేమను ఆర్పజాలనే జాలదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రేమ అనే జ్వాలను, ఈ ప్రేమ అనే అగ్నిని అగాధ సముద్రాలైన, సముద్రపు జలములైన ఆయన ప్రేమను ఆర్పజాలదు. సముద్రమే వచ్చి ఈ ప్రేమను చల్లార్చాలని చూసినా కూడా ఈ ప్రేమ చల్లారిపోదండి. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. సరే, ఇంకొక చిన్న మాట చెప్తాను, మిగతా సబ్జెక్ట్ అంతా సెకండ్ సర్వీస్లో చెప్తాను. అంత ఆసక్తిగా ఉంటే మీరు సెకండ్ సర్వీస్లో కూడా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్న మాట, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుదామా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహిస్తాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి ఆయన శాంతము వహిస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీ మీద ఆయనకున్న ప్రేమను బట్టి, మీ మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన కూల్గా ఉంటాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా మిమ్మల్ని చూస్తేనే గుండె మండిపోవాలి. అంతేక కొందరిని చూస్తుంటే నాకు ప్రైజ్ ది లార్డ్ ఇక కడుపు మండిపోతుంటుంది. కొందరిని చూస్తే కడుపు రగిలిపోతుంది. వాళ్ళు చేసే చేష్టలకి, వాళ్ళ పనులకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ డ్రెస్సులు చూసి. ప్రైజ్ ది లార్డ్. ఇక అంతా చిరిగిపోయి ఉంటుంది ఆ బట్టలంతా. ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకుని దరిద్రంగా తిరుగుతుంటే కడుపు మండిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది వయసు సరే, యవనస్తులు అంటే ఓకే, యవనస్తు సంగతి పక్కన పెడదాం.
ఆంటీ ఆంటీ అంటే చూడు ఏంటి అంటది ఆవిడ. ఆంటీ అంటే ఏంటి అంటది. ఆంటీ నీకు అవసరమా అమ్మ అంటే అవసరమే. మీరేగా వాక్యాలు చెప్తుంటే పక్షిరాజు యవ్వనం క్రొత్తదగినట్లు అని. అమ్మ నీ ఆకారానికి లేకపోతే నీ వయసుకి ఇలాంటి వస్త్రాలు అవసరం అంటే ఏంటి అంటున్నా. కడుపు మండిపోతూ ఉంటుంది. నలుగురికి మాదిరిగా ఉండాల్సిన మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని. భర్త చెప్పి ఆయన విసిగిపోయాడు. పిల్లలు కూడా మమ్మీ ఎందుకు మమ్మీ నువ్వు ఇలాంటి డ్రెస్సులన్నీ వేసుకుంటావు, ఎందుకు మమ్మీ అంటున్నా కూడా పట్టించుకోదు ఆవిడే. ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు. గ్రహాంతరవాసి ఆమెకి. ఏ వాసి అండి? అమ్మా నువ్వు సియోను వాసి అంటే నేను గ్రహాంతరవాసి అంటది ఆమెకి. పట్టించుకోరు కొంతమంది. వాస్తవంగా ఉగ్రత పాత్రలు. కానీ ప్రభు మన మీద చూపిన ప్రేమ, ఆయన మన ఎడల శాంతం వహిస్తున్నాడు. కూల్గా ప్రభు కూర్చున్నాడు మన విషయంలో అంటే ప్రేమను బట్టి. ఆయన ప్రేమని అపార్థం చేసుకోవద్దు. పట్టించుకోడు ఏంటి ప్రభు ఇంత కూల్గా ఉన్నాడేంటి, ఇంత శాంతంగా ఉంటే ఎట్లా, ఇంత సమాధానంగా ఉంటే ఎట్లా? రఫాడించాలి కదా దేవుడు అంటే. ఆయన పరాక్రమశాలి కదా, దూసిన కత్తితో రావాలి కదా అంటుంటే ప్రేమను బట్టే ఓర్చుకుంటున్నాడు. శాంతం వహిస్తున్నాడు. నీ ఎడల శాంతితో ఉండబోతున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ మీదున్న ప్రేమ చేత, పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నా మీదున్న ప్రేమ చేత నా దేవుడు శాంతం వహిస్తున్నాడు. ఆయన నా యందు హర్షిస్తూ ఉన్నాడు, నా యందు సంతోషిస్తూ ఉన్నాడు, నా యందు ఉల్లసించబోతున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. రూతు ఒక మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ రూతు. అండ్ శాపం, మరి ఎవరి శాపమో మనకు తెలియదు. ఆ ఇంట్లో ఉన్న పురుషులందరూ చనిపోయారు. మగజాతి లేదు ఆ వంశంలో. ఎలిమెలెకు చనిపోయాడు, మహలోన్ చనిపోయాడు, కిల్యోన్ చనిపోయాడు. మగదిక్కే లేదు ఆ ఇంటికి. శాపం. అందరూ అంటారు ఈ అమ్మాయిలు ఆ కొంపలు అడుగు పెట్టారు, ఇంట్లో వాళ్ళందరూ చచ్చారు. మోయాబు స్త్రీ వీళ్ళు అడుగు పెట్టారు, ఇల్లు మొత్తం ఊడ్చుకుపోయింది, ఆ ఇంట్లో ఉన్న సంతోషం అంతా పోయింది. అలాంటి ఒక శాపగ్రస్తమైన స్థితి. అండ్ మోయాబు అన్యురాలైన స్త్రీ, మోయాబు స్త్రీ. ఆమె యూదా బెత్లెహేంకి వస్తుంది. ఈ చరిత్రతో మనకు తెలుసు. రూతు నయోమితో పాటు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని బెత్లెహేముకు వచ్చిందండి. అక్కడికి వచ్చి పరిగేరుకుంటా ఉంది. వాస్తవంగా యూదుల్లో అత్యున్నతమైన స్థానంలో ఉండేది ఎవరంటే యాజకులు, లేవీలు, ఏంటి శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళందరూ కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉంటారు. చాలా ఉన్నతమైన అనుభవంలో ఉంటారు. వాళ్ళు ఉన్న విధానాలు, వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్థితి అంతా చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా వాళ్ళని ఉన్నతంగా చూస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఏంటంటే చదివి జ్ఞాన సంపద చేత నింపబడిన వాళ్ళు అత్యున్నతంగా ఉంటారు. అతి చివరిలో ఉండేది ఎవరంటే చేపలు పట్టేవాళ్ళు. ఎవరండి? చేపలు పట్టేవాళ్ళు. చాలా చిన్న స్థాయి ప్రజలుగా వాళ్ళని చూస్తారు. వాళ్ళని పెద్దగా ఎవరు ఇష్టపడరు. యేసు ప్రభు ఆ చేపలు పట్టే వాళ్ళని తనకు శిష్యులుగా ఏర్పరచుకున్నట్టు. హల్లెలూయా. ఆ చేపలు పట్టుకునే వాళ్ళకన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉండేది ఎవరంటే పొలంలో పరిగె ఏరుకునేవాళ్ళు. ఏంటంటే చివరి ఇంకా అంతకు మించి ఇంకా చివరి స్థాయి ఇంకొకటి లేదు. ఆ స్థితిలో ఉందండి ఆ రూతు వెళ్ళి బోయాజు పొలంలో పరిగెరుకుంటా ఉంది. ఆ తర్వాత వాళ్ళ అత్త చెప్పిన ఆలోచన ఏంటంటే ఆయన మనకు సమీప బంధువు. ఎవరైనా మనకు సమీప బంధువు. బ్రతికిన వాళ్ళకి చచ్చిన వాళ్ళకి మేలు చేసేవాడు ఆయన, మనకు బంధువు అవుతాడని కొన్ని విషయాలు అత్త ఆ రూతుతో చెప్పడం జరిగింది. ఓ రోజు వెళ్ళి ఆయన పడుకునున్న చోటు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర ఆమె పడుకునుంది. సడన్గా లేచి ఆయన ఏం జరిగిందని అడిగినప్పుడు వివరాలను కూడా రూతు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చేసిందండి. వాళ్ళ అత్త చెప్పింది, చెప్పావు కదా, ఇక నీ ఊరక ఉండు, ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉండు. నీవు ఊరిక ఉంటావు కానీ ఆయన ఊరకనే ఉండడు. ప్రైజ్ ది లార్డ్.
4వ అధ్యాయం చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం త్వరగా చదవండి. బోయాజు పురద్వారమునొద్దకు పోయి, ఎక్కడికి వెళ్ళి? పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ప్రియులారా, బోయాజుకి వేరే పని లేదా? తల పైకెత్తి చెప్పండి. బోయాజుకి పని లేదా? ఆయన పెద్ద ఆస్తిపరుడు. వెళ్ళి పురద్వారం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. ఆయనకి పొలాలు ఉన్నాయి, చాలామంది పని మనుషులు ఉన్నారు, చాలామంది ఉన్నప్పటికి వెళ్ళి పురద్వారం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. చదవండి. బోయజు చెప్పిన బంధువు ఆ త్రోవను పోవుచుండెను కనుక, బోయాజు చెప్పిన బంధువు ఆ త్రోవలో వెళ్ళుచున్నాడు కనుక బోయాజు పోయి, చూడండి ఎట్ట పిలిచాడు. మన జాతి అనుకుంటాను. బోయేసి ఓయ్ ఓయ్ అంటాం కదండి, ఓయ్ అని పిలిస్తే ఆయన వచ్చి కూర్చున్నాడు. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలువనంపించి ఇక్కడ కూర్చున్నామని చెప్పగా వాడు బోయాజు కూర్చున్నాడు. ఆ తర్వాత ఇంకొక సమీప బంధువు ఉన్నాడండి, ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చి కూర్చున్నారు. 10 మంది వచ్చి ఊర్లో పెద్దల్ని 10 మందిని తీసుకొస్తే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. కూర్చొని ఏంటంటే ఎవరి గురించి డిస్కషన్ అంతా? ఎవరి గురించి అండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100 పనులు ఉండనివ్వండి, 1000 పనులు ఉండనివ్వండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడికి ఖాళీగా ఉంటాడా? ప్రభు ఖాళీగా ఉంటాడా? కాలక్షేపం ఆయనకి టైం పాస్ అవ్వట్లేదా? ఆయనకి ఎన్ని పనులు ఉన్నా ఆయన నిన్ను ప్రేమించాడు గనక నీ పని ఆయనకి చాలా ముఖ్యం. నీ పని ఆయనకి ముఖ్యం. నీ కోసం వచ్చి కూర్చుంటాడు. ఎవరిని రప్పించాలో వాళ్ళని రప్పిస్తాడు. ఇక నీ గురించి ఆయనకి ధ్యాస. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని పనులున్నా, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పనులున్నా ఈ మాసం మొదలుకొని, ఈ రోజు మొదలుకొని నా దేవుని దృష్టి అంతా నీ మీదే ఉండబోతుందండి. ఇక నీ కార్యాలను దేవుడు తలబెట్టబోతున్నాడు. నీ కార్యాన్ని దేవుడు యోచించబోతున్నాడు. నీకెలా కార్యం చేయాలో ప్రభు ఆలోచించబోతున్నాడు. నీ జీవితంలో ఎలా అద్భుతం చేయాలో దేవుడు యోచించబోతున్నాడు. ఆయన కూర్చోబోతున్నాడు, ఆయనే మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పాప ఉంది, వాళ్ళ నాన్నగారు సడన్గా అనారోగ్యంతో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. 3 ఆడపిల్లలు ఇక్కడ కూర్చున్నది, పాప ముందు కూర్చున్నది అక్క. 3 ఆడపిల్లలు వాళ్ళకి. అన్న చాలా మంచివాడు. సడన్గా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ. సడన్గా అన్న అనుకున్న రీతిలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. 3 ఆడపిల్లలు పెట్టుకొని అక్క నా దగ్గరికి వచ్చి కలిసి చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, ఏంటండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పాపకి జాబ్ రావాలి, అక్కకి అన్నయ్యకి సంబంధించిన మనీ అంతా రావాలి, తర్వాత ఫంక్షన్ రావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాడు వచ్చి ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అంత అయోమయ పరిస్థితి. నాన్న లేడనే బాధ ఒకవైపు, అండ్ భర్తను పోగొట్టుకున్న బాధ మరొక వైపున. ఫ్యూచర్ ఏంటో తెలీదు. 3 ఆడపిల్లలే, చిన్నపిల్లలే, మరి పెద్ద పెద్ద పిల్లలేం కాదు, చిన్నపిల్లలే 3. ఫ్యూచర్ ఏంటో అని ఏడుస్తూ వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ప్రార్థన చేశానండి. నేను గమనించానండి, వాళ్ళు కన్నీళ్లతో ప్రభుసలో ప్రార్థన చేసుకుంటున్నారు. 1 by 1 అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఈ పని కష్టమవుతుంది, ఇది కష్టం ఎలా అనే ఆలోచన లేకుండా 1 by 1 వాళ్ళ జీవితంలో దేవుడు ఏమేం చేయాలో ఆ కార్యాలన్నీ చేస్తూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నాళ్ళకి ఇచ్చారు నాన్న పోస్టు నీకు? 8 monthsకి. నాన్న వెళ్ళిన 8 నెలలకి ఒక పెద్ద కుమార్తెకి దేవుడు జాబ్ ఇచ్చేసాడు. ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంది. ఎక్కడ నాన్న జాబ్ చేసేది? కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది పాప. ప్రైజ్ ది లార్డ్. అక్కకి రావాల్సిన మనీ అంతా వచ్చేసింది కదమ్మా, ఫంక్షన్ కూడా వచ్చేసింది, పిల్లలు చదువుకుంటున్నారు. ఏంటండి పెద్ద కష్టపడకుండా, ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ నానే ప్రపంచం, వాళ్ళ నానే అంత సడన్గా ఆయన లేకపోవడం జీర్ణించుకోలేకపోయారు. కానీ దేవుడు తీసుకుంటాడండి బాధ్యత. చప్పట్లు కొడితే ప్రభుకి స్తోత్రం ప్రభు తీసుకుంటాడు బాధ్యత.
ఎక్కడికి వెళ్ళా ఎక్కడ వాళ్ళకి రిస్క్ లేకుండా, వాళ్ళని తిప్పకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా టక 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 పని అయిపోయిందండి. ఇది సాధారణంగా జరిగే పనులు కాదు. వాళ్ళ ఫాదర్ జాబ్ కోసం లేకపోతే ఫంక్షన్ కోసం తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న సర్వశక్తి గల దేవుడు. మన పని తప్ప ఇంకొక పని ఉంది ఆయనకి. కానీ ఫోకస్ అంతా ఇది మొదలుకొని నీ పని మీదే ప్రభు పెట్టబోతున్నాడు. నీ మీద దేవుడు ఫోకస్ అంతా నీ మీదే పెట్టబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. 4వ అధ్యాయం 11వ వచనం చదవండి, ముగించేస్తా నేను. 4వ అధ్యాయం 11వ వచనం. పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, అందరూ అంటారు మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చెయ్యును గాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటున్నారండి రూతును చూసి, అండ్ ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ చెప్తున్నారు బోయజును చూసి, బోయాజు ఈ రూతు అనే స్త్రీ నీ ఇంట్లోనికి వస్తుంది, నీ బ్రతుకులోనికి రాబోతుంది. ఈమె ఎవరిని పోలి ఉంటుందంటే ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన లేయాను పోలినది గాను ఏంటంటే రాహేలును పోలిన దానుగాను ఉండునుగాక. లేయాకు ఒక దాసి ఉంది, రాహేలుకు ఒక దాసి ఉంది. దాసిని పోలిన దానిగా కాదు. ఋతు నువ్వు దాసి కాదు. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన లేయాను పోలినది గాను రాహేలు పోలిన దానిగాను దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. మనల్ని దేవుడు దాసిగా చూడడండి, యజమానుడుగా యజమానురాలుగా ప్రభు మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితం నా జీవితం ఎలా ఆరంభించబడింది కాదు ముఖ్యం, ఎలా స్టార్ట్ అయ్యే మన లైఫ్ అనేది కాదు. మన గతం మన జీవితాలు మనం చూసుకుంటే అది బలహీనంగాను వేదనగాను మొదలై ఉండొచ్చు. వింటున్నారా ప్రియులారా? నీ జీవితం ఎలా ఆరంభించబడింది కాదని ముఖ్యం. నిశ్చయముగా దేవుడు నిన్ను యజమానుడుగా యజమానురాలుగా ప్రభు మార్చబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ లేయా, ఎక్కడ రాహేలు, రూత్ ఎక్కడ, వాళ్ళ స్థితి ఎక్కడ? 12 వంశాలకి ఏంటండి 12 గోత్రాలకి తల్లులు వాళ్ళు. లేయా, రాహేలు. సరే ఆ ఇంట్లో కూడా దాసీలు ఉన్నారు కదండి. ఆ దాసీలతో వాళ్ళని పోల్చడం జరగలేదండి, వాళ్ళని తల్లులతో పోల్చడం జరిగింది రూతుని. ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను దేవుడు ఆయన మన మీద చూపిన ప్రేమ చేత శాంతము వహించి మన బాధ్యతలన్నీ ప్రభువే స్వీకరించబోతున్నాడు. నా బాధ్యతను ఎవరు తీసుకుంటారని మీరు ఆలోచించాల్సిన అవసరం. నీ బాధ్యతను నా దేవుడు తీసుకుంటాడు. శాంతము వహించి ప్రభు కూర్చుంటాడు. బోయాజు కూర్చున్నట్లు ఈరోజు మొదలుకునే దేవుడు నీ బాధ్యతలు స్వీకరించడానికి ప్రభు సాక్షాత్తు దేవుడే శాంతం వహించి కూర్చోబోతున్నాడు. ఇక నీ పనులు ఆలస్యం కాదు, ఇక నీ కార్యాలు ఆలస్యం కాదండి. నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. కూటం ముగించుకొని మీరు వెళుతున్నప్పుడు మీ మీద ఒక ధ్వజం ఎగరుతూ ఉంటుందండి. మీ మీద ఒక ధ్వజం ఎగరబోతుంది, ఒక జెండా ఎగరబోతుంది, మీ మీద జెండా ఎగరబోతుందండి. ఆ జెండా మీద బ్యానర్ ఆఫ్ లవ్ అని ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ ధ్వజం అది. ఆ ధ్వజము నా దేవుడు మీ మీద నిలుపునుగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి తండ్రి, ప్రభా ఉదయ కాలంలో తండ్రి మొదటి ఆరాధనలో దేవా ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి తండ్రి మీరే జరిపించినందుకై స్తోత్రం. ఆశ్చర్యకరుడా, విందుశాలకి మమ్మల్ని తోడుకుని వచ్చిన తండ్రి మమ్మల్ని తండ్రి విడిచిపెట్టక అంతం వరకు కాపాడే దేవుడు కనుక స్తోత్రం. యేసురాజా స్తోత్రం. తండ్రి ప్రేమను ధ్వజంగా ఇట్టి తండ్రి మమ్మల్ని తండ్రి విందుశాలకి తీసుకుని వచ్చి తండ్రి మళ్ళీ అంతవరకు నడిపించటకు శక్తిమంతుడా స్తోత్రం. శరబల కత్తరబల స్తోత్ర. ఏసు రక్తం ఏసు రాజా. ఉదయకాలం తండ్రి అనేక ప్రాంతాల నుంచి నాయన బిడ్డలందరినీ మీరు తీసుకుని వచ్చారు మీరు తండ్రి మీ సన్నిధి మాతో వచ్చి తండ్రి ఉదయకాలం తండ్రి వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడినందుకే స్తోత్రం.
ప్రభా వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకొన్ని బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్ర కనికరించి కృప చూపండి తండ్రి. మమ్మల్ని అందరినీ వచ్చిన బిడ్డలందరినీ దీవించి కనికరించి కాపాడి మీరే మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని అయ్యా మమ్మల్ని అందరినీ తగ్గించుకుని మీ చేతిలో సమర్పించుకొంచున్నాం. సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.